ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మీ అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకొచ్చాను. ఇక బాబాగారి సందేశం ఏమిటి అంటే, రేపటి రోజున నువ్వు కలలు కంటున్నటువంటి ఒక మంచి శుభవార్తతో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ సాయి మాటపై నమ్మకం ఉంచి, నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా ఆలకించి చూడు. తప్పకుండా నీ మనసు ప్రశాంతంగా, సంతోషంగా మారుతుంది అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసేవారైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నిన్ను పట్టించుకోవడం లేదని నాపై అలిగావు కదూ! అలాగే నీ చెయ్యి నేను వదిలేశానేమోనని నన్ను నిందిస్తూ ఉన్నావు. అదే భ్రమలో ఉన్నావు. నేనెప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టలేదు. నేనెప్పుడూ నీతోనే ఉంటున్నానని నీకు కూడా తెలుసు. కానీ ఎందుకో తెలియనటువంటి భయం మాత్రం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నీ వెంటే ప్రతి క్షణం ఉంటున్నాను అని నీకు బాగా తెలుసు. నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందేలా నీతో తప్పకుండా అన్ని విధాలుగా నేను ఎన్నో రకాల ప్రయత్నాలు చేయిస్తూనే ఉన్నాను. ఇక మరి అంతగా నాతో ఉంటే నాకీ బాధలు, కష్టాలు, నేననుకుంటున్నటువంటి ఎన్నో రోజులుగా కావాలని వేడుకుంటున్నటువంటి నా కోరిక ఎందుకని బాబా నెరవేర్చడం లేదు అని అడుగుతావేమో. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కొన్ని కర్మలన్నీ కూడా నువ్వు అనుభవించకుండా వెళ్ళిపోవు కదా! మరి నేను నీతో ఉండేదెందుకో తెలుసా? నీ చెడు సమయంలో, నీ కష్ట సమయంలో, నీకు బాధ కలిగి, నీకు ఎటూ దిక్కుతోచనటువంటి సమయంలో నువ్వు ఒంటరిగా నీకెవరూ లేరు అని అనుకుని బాధపడుతూ ఉంటావు చూడు. ఆ బాధను దూరం చేస్తూ నీకు తోడుగా నేను నిలబడతాను. నువ్వు భయానికి లోనై నువ్వు అసహనానికి గురి చేసుకుంటూ ఉంటావు చూడు. ఆ సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, అలాగే ఎటువంటి తప్పుడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా నిన్ను ప్రతి క్షణం నీ మనసును ఎటూ మరల్చకుండా జాగ్రత్తగా కాపాడుకుంటుంది నేను కాదా? ఇక నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా ఈ కష్టాల నుండి నా కోరిక నాకు నెరవేరాలి బాబా అనుకుంటూ ప్రతిరోజు వేడుకుంటూ ఉన్నావు. నేను కాదనడం లేదు. నీ కోరిక పట్ల నీకు వ్యామోహం ఉండవచ్చు. అలాగే దాంట్లో ఎలాంటి కల్మషము లేకపోవచ్చు. న్యాయపరమైనటువంటి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వే ప్రతిరోజు కూడా దానికోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉన్నావు. నీకు అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం లేదా? నువ్వే ఆలోచించుకో. ఈ బాబా నీకేది ఇవ్వకుండా ఎప్పుడైనా సరే నువ్వు అడిగింది ఇవ్వకుండా ఉన్నాడా? కాస్త ఎప్పుడైనా ఆలస్యం జరిగితే తప్పకుండా నీకు మంచి జరిగేలా ఇస్తానే తప్ప దేని యందు కూడా నువ్వు దుఃఖించే విధంగా ఈ బాబా చెయ్యడు. నువ్వే ఒకసారి నీ గుండెలపై చేయి వేసుకొని ఆలోచించుకో. ఆ విషయం నీకేదో ఒక రోజు తప్పకుండా గుర్తుకొస్తుంది. అడుగడుగునా ఈ బాబా చేసేటటువంటి లీలలను నువ్వు పొందుతూనే వచ్చావు. ఇన్ని రోజులు ఈ సాయి యొక్క నీడలోనే నువ్వు తలదాచుకున్నావనే విషయం మర్చిపోతున్నావు. ఇంకా చెప్పాలి అంటే నీకు ఒక విధంగా నీకెంత బాధ కలుగుతున్నా సరే, ఎలాగోలాగా రోజు మాత్రం గడిచేలా చేస్తున్నాను కదా! నువ్వేమీ పెద్దగా బాధపడే విధంగా అయితే నేను చేయడం లేదు. నీకెంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని చిన్న కష్టంగానే చేసి చూపిస్తున్నాను కానీ, నీ భుజంపై ఆ కష్టాన్నంతా కూడా వేసి నిన్నే మోయమని చెప్పి నేనెప్పుడూ అనలేదు. దాన్ని నీతో నేను ఎలా మోపిస్తాను చెప్పు? నేను నిన్ను కేవలం నువ్వు మోస్తున్నట్లుగా అందరికీ కనిపించొచ్చేమో కానీ, నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా నేనే కదా మోస్తుంది. నీకున్నటువంటి భారాలన్నీ కూడా నాపై మోపాక మరి నేను కాక ఇక ఎవరు మోస్తారు? నువ్వు మరలా మరలా వీటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. తప్పకుండా నువ్వు ఈ సాయి అనుభవాలను పొందుతావు. నేను అనుకుంటున్నది ఏమీ కూడా జరగడం లేదని నువ్వేమీ బాధపడనవసరం లేదు. నీకున్నటువంటి చెడు కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో మంచి ప్రవేశించేలా చేద్దామని ఇన్ని రోజులు కాస్త ఆలస్యం జరిగేలా చేశాను. అందువలన నువ్వు జీవితంలో ఎంతో బాధపడుతున్నావు. అలాగే నీ కోరిక నెరవేరడం లేదని అసహనానికి గురయ్యున్నావు. నేను కూడా ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. నీకు ఎప్పుడెప్పుడు బంగారు భవిష్యత్తుతో కూడినటువంటి జీవితం ఇవ్వాలా అని. అలాగే నువ్వు సుఖ సంతోషాలతో ఉంటే నాకు కూడా సంతోషమేగా. ఇక నుండి ఏ జన్మలో కూడా నీకెలాంటి కర్మలనేవి అంటవు. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు నీకున్నటువంటి చెడు కర్మలన్నీ కూడా అనుభవించేశావు. నీకున్నటువంటి చెడు సమయం అంతా కూడా తొలగిపోయింది. అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అడిగినటువంటి నీ కోరిక పట్ల తప్పకుండా న్యాయం జరిగే విధంగా చేస్తాను.
అది కూడా దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త రేపటి రోజున నువ్వు తప్పకుండా వింటావు. అతి తొందరలోనే నీ భవిష్యత్ అంతా కూడా సంతోషమయం చేసుకోబోతున్నావు. సుఖంగా జీవించబోతున్నావు. కాబట్టి ప్రశాంతంగా ఉండు. నువ్వు అనుకున్నట్లే అంతా జరగబోతుంది. అలాగే నీకంతా మంచి చేస్తానని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ఆనందంగా జీవించాలి అని, నీ కుటుంబంతో హాయిగా ఉండాలని ఎన్నో రకాలుగా కలలు. అవన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తాను. దీనికోసం నువ్వేమీ పగలు రాత్రి నిద్రాహారాలు లేకుండా ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. దానివలన నీకు ఏదైనా కానీ ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. నీ కోరిక ఈ రాత్రికి రాత్రే నెరవేరాలి అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. నీకే కాదు, ఎవరికైనా సరే. వారికి అతి తొందరగా వారి కోరికను తప్పకుండా నెరవేర్చాలి అనేటటువంటి మాయల మంత్రాలైతే నేను అస్సలు చూపను. ఎందుకంటే ఒకవేళ ఆలస్యమే జరిగినప్పటికీ, మీరు నాపై అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ, అలాగే నాపై నమ్మకాన్ని పోగొట్టుకున్నా సరే, నేను మాత్రం ఏది జరిగినా మీ మంచి కోసం కాస్త ఆలస్యమైనప్పటికీ మీ కోరిక అది ధర్మబద్ధమేనా, లేదంటే దానివలన మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందా లేదా, మీ భవిష్యత్తులో దానివలన మీకు ఎలాంటి ఆటంకం రాకుండా మీరు సంతోషంగా ఉంటారా లేదా, ఇవన్నీ కూడా నేను చూసుకోవాలి. కాబట్టి వాటన్నిటి గురించి ఆలోచించుకొని జాగ్రత్త తీసుకునేటటువంటి బాధ్యత నాపై ఉంది. ఏది జరిగినా కూడా అంటే ఒకవేళ మీరు మీ కోరికను తప్పకుండా నా వద్ద విన్నవించుకుంటారు. ఆ కోరిక నెరవేరకపోతే బాబా నెరవేర్చలేదు అని అంటారు. ఒకవేళ నెరవేరిస్తే దానివలన ముందు ముందు రోజుల్లో మీకేదైనా దానివలన కీడు కానీ ఆటంకం కానీ ఏర్పడితే బాబాకు ఆ రోజు తెలుసు. అయినప్పటికీ కూడా నా జీవితం పట్ల ఆయన ఎలాంటి నిర్ణయము సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా ఈరోజు నాకు ఇలాంటి దుర్దశ ఏర్పడే విధంగా చేశాడని మరలా నన్నే కదా అంటారు. కాబట్టే మీకు ఏదైతే మంచో ఏది చెడో అవన్నీ తెలుసుకునేటటువంటి ఆ కాస్త సమయం అంటూ నాకు కేటాయించండి. తరువాత తప్పకుండా మీకోసం బంగారు భవిష్యత్తుతో కూడినటువంటి జీవితాన్ని ఈ బాబా అందించడంలో ఎప్పుడూ విఫలం కాడు. నేను మిమ్మల్ని అడుగుతుంది ఎప్పుడైనా ఒకటే, నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచండి. నాపై నమ్మకాన్ని ఉంచిన వారిని నేనెవ్వరినీ కూడా దూరం చేసుకోను. నా బిడ్డలను అలాగే నేనెప్పుడూ ప్రేమిస్తూ ఉంటానని మరొకసారి చెబుతున్నాను. నేను కాక మిమ్మల్ని మరెవరు రక్షిస్తారు చెప్పండి? మీ యొక్క ప్రారంధ కర్మల వలన, కొన్ని పరిస్థితుల వలన, కొన్ని ఒడిదుడుకులు మాత్రమే మీరు తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి వలన కూడా మీకేమీ పెద్ద బాధపడవలసినటువంటి పరిస్థితి అయితే తీసుకొని రాను. ఇకనైనా నీ కోరిక నెరవేరలేదని అసహనాన్ని మాత్రం ఎప్పుడూ చూపవద్దు. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం రేపే నీ చెవిన పడుతుంది. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నం చెయ్యి. అలాగే ఎక్కువగా ఆలోచనలకు గురి కాకుండా మంచి మనసుతో నాకంతా మంచి జరుగుతుందని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ బాబా నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.